హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేసాను. ఇదంతా పపాయ అనమాట. అక్కడ ఇక్కడ మొత్తం 2 sides పపాయని సేల్ చేస్తూ ఉంటారు. ఈ టైంలో అయితే మొత్తం ఇంకా ఎక్స్పోర్ట్ అవుతా ఉంటాయి. ఇంపోర్ట్ మార్నింగ్ అయిపోయినాయి, ఇప్పుడు ఎక్స్పోర్ట్ టైం. ఇదంతా రేగి పండు, ఇవి టిక్కాయలు వేరు అంటారు దీనికి. సో ఇందులో మనకు 30 kg వరకు ఉంటుంది. కాయలు వచ్చేసి 750కి ఇది మొత్తం సంచి 750కి ఇచ్చేస్తారు అనమాట. చూడండి మొత్తం లోపలంతా రేగికాయలు ఉంటాయి. చాలా రకాలు అయితే ఉన్నాయి అనమాట. చూడండి ఇక్కడ నుంచి కనబడుతుంది మీకు. కస్టర్డ్ యాపిల్, సీతాఫలాలకు సంబంధించి కూడా సేల్ చేస్తా ఉన్నారు. చూడండి, సో సీతాఫలాలకు సంబంధించి కేజీ అయితే 80 రూపాయలు, కేజీ 80 లెక్క సేల్ చేస్తా ఉన్నారు. మొత్తం సీతాఫలాలకు సంబంధించినవి ఉన్నాయి అనమాట. సో సీతాఫలాలు కూడా సేల్ చేస్తా ఉన్నారు. సీతాఫలాలు వచ్చేసి మనకు కేజీ 80, 60, 70 అలా అయితే ఉందన్నమాట. సో సీజన్ వచ్చేసింది కాబట్టి సీతాఫలాలు కూడా సేల్ చేస్తా ఉన్నారు. సో ఇవంతా మోసంబికి సంబంధించి అనమాట. చూడండి, మోసంబి సంబంధించి అన్న బ్యాగ్ లో ఎంత ఉంటది అన్న మనకు? ఎన్ని కేజీస్ ఉంటాయి? 20 kgs బ్యాగ్. ఓకే, సో ఇదంతా మనకు 20 kgs బ్యాగ్ అన్నమాట. మోసంబికి సంబంధించి ఈచ్ బ్యాగ్ వచ్చేసి మనకు 400 to 450 అయితే ఉంటుంది. చూడండి మొత్తం చూడండి, చాలా మంచిగా అయితే ఉంటాయి అనమాట. ఇది సీజన్ చాలా బల్క్ లో వస్తుంది. సో ఇవన్నీ బ్లాక్ గ్రేప్స్ కి సంబంధించి అనమాట. మొత్తం చూడండి, ఇదంతా ఈ సెక్షన్ లో మొత్తం బ్లాక్ గ్రేప్స్ అమ్ముతా ఉంటారు. చూడండి ఎంత బాగుంటాయో. సో ఫ్రెష్ ఫ్రూట్స్ ఇక్కడ ఉంటాయి కాబట్టి ఆల్మోస్ట్ ఎవరైనా బిజినెస్ చేసుకున్న వాళ్ళు ఇక్కడ నుంచి వస్తారు, ఇక్కడ నుంచి తీసుకొని పోతా ఉంటారు. సో ఇది వచ్చేసి ఒక్కొక్క ప్యాకెట్ లో మనకు 11 kgs అట్లా ఉంటది అనమాట. కొన్నిట్లో 9 kgs, కొన్నిట్లో 11 kgs అట్లా ఉంటుంది. దీనికి సంబంధించిన ప్రైస్ అయితే కనుక్కున్నాం. అన్న ఎట్లన్నా దీని ప్రైస్ ఎట్లుంది, రేట్ ఎట్లుంది? 700. ఎన్ని కేజీలు ఉంటాయి బాక్స్ లో? 13 kg. ఓకే, 700 రూపాయలు కేజీ. మరి బ్లాక్ ఉంది, గ్రీన్ లేదా? గ్రీన్ రా. ఓకే, సో దీంట్లో మనకు 13 kg ఉంటుంది. 700కి బాక్స్ అయితే ఉంటుంది. ఇక్కడ మొత్తం అవే సేల్ చేస్తూ ఉంటారు. చూడండి ఇదంతా మనకు గ్రేప్స్ కి సంబంధించిన సెక్షన్స్. గ్రేప్స్ కావాలంటే ఒక ప్లేస్కి వచ్చేస్తే గ్రేప్స్ అయితే మనం తీసుకొని వెళ్ళిపోవచ్చు. చూడండి, సో బ్లాక్ గ్రేప్, ఇక్కడ కొంచెం గ్రీన్ కూడా ఉంది, గ్రీన్ కూడా తెలుసుకుందాం. సో ఇక్కడ గ్రీన్ అన్న ఎట్లా దీని ప్రైస్ ఎట్లా? 1200. ఎట్లా ఎంత ఉంటుంది దీంట్లో? ఎన్ని కేజీలు ఉంటాయి? 8 kg. సో 1200 ఉంటాయి. చూడండి గ్రీన్ గ్రేప్స్ ఇక్కడ దొరికింది. సో ప్రైస్ వచ్చేసి మనకు 900. ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం, వేరే ఫుడ్ కూడా తెలుసుకుందాం రండి. సో ఇవన్నీ ప్లమ్ అనమాట. వీటికి సంబంధించి డిఫరెంట్ ప్రైస్ అయితే ఉంటుంది మనకు. సో ఇట్లా ట్రే కూడా సేల్ చేస్తారు ప్లమ్ కి సంబంధించి. ఆల్మోస్ట్ దీంట్లో కొన్ని చాలా ఎక్కువ మగ్గిపోయినవి, కొంచెం ఖర్చుగా ఉన్నవి అన్ని కలిపి ఉంటాయన్నమాట. సో దీనికి సంబంధించి 400, 600, 1000 వరకు కూడా బాక్స్ అయితే ఉంటుంది. ఇదంతా దానిమ్మలో కూడా మనకు సైజెస్ బట్టి ప్రైజెస్ అయితే ఉంటుంది. సో కొంతమంది అరుస్తూ ఉంటారు, 250 రూపీస్ కూడా అంటారు బాక్స్ వచ్చేసి. సో ఇదంతా దానిమ్మని మన బ్యాక్గ్రౌండ్ ఇదంతా చూసుకుంటే ఈరోజు అయితే మొత్తం ఆల్మోస్ట్ ప్రొమోగ్రానేట్ చాలా ఎక్కువ ఉంది మార్కెట్ లో. సో చాలా ఎక్కువ ఉంది. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క ప్రైస్. 250 అని చెప్పేసి నేను 300, ఒకళ్ళు 300 చెప్పారు, ఆ 300 చెప్పినా కానీ ఇప్పుడైతే 250 కూడా అని చెప్పేసి వదులుతా ఉన్నారు. అడిగి పోతే మనకి ఇంకా 200 కూడా ఇస్తారు బాక్స్ వచ్చేసి. అట్లా కూడా తీసుకోపోవచ్చు అనమాట. అన్న మీ పేరు? ప్రసాద్. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నావు అన్న ఈ మార్కెట్? 20 years నుంచి. ఎట్లుంది గిరాకీ మార్కెట్? ఎట్లుంది ప్రైస్? ఎట్లా? 15 రూపాయలు కేజీనా? ఓకే. ఎన్ని రోజులు ఇప్పుడు ఒక లోడ్ తీసుకుంటే ఎన్ని రోజుల్లో అమ్ముతారు? 2 days పడుతుందా? ఇప్పుడు సీజన్ ఉంటే ఎట్లుంటది గిరాకీ? అప్పుడు ఇప్పుడు నార్మల్ గా ఉంది గిరాకీ. ఏడుకలు వస్తారు మన కర్బూజా, ఏడుకెళ్ళి వస్తారు. ఓకే, కాకపోతే సీజన్ పడిపోయింది, ఏం లేదంటారు. ఓకే ఓకే అన్న, థ్యాంక్ యూ. ఇదంతా మనకు అట్టి గెలలకు సంబంధించి అనమాట. అట్టి గెలలు ఎలా అమ్ముతారంటే కేజీ హిసాబ్ గా ఉంటది అనమాట. 30 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది కేజెస్ మనకు. సో ఎన్ని కేజెస్ ఉంటే అన్ని అంతా మనకు సేల్ చేస్తారనమాట. డజన్ లెక్క ఉండకుండా గెలను జోకుతారనమాట. జోకి సేల్ చేస్తారు మనకు. ప్రజెంట్ మార్కెట్ లో మనకు 30 రూపీస్ అయితే అట్టి కాయలకు సంబంధించిన ప్రైస్ అయితే ఉందన్నమాట. అయితే ఇక్కడికి వచ్చే వాళ్ళు ఈ వెహికల్స్ లోనే ఫ్రూట్స్ అయితే తీసుకుపోతా ఉంటారు. వెహికల్స్ కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి మనకు. సో చూసారు కదా, చిన్న ఆటోలు, పెద్ద ఆటోలు, 3 seater, 5 seater, 7 seater అండ్ పెద్దవి అవి కూడా ఉంటాయి అన్నమాట. ఎంత క్వాంటిటీలో తీసుకుంటున్నాం, ఎలాంటి వెహికల్ కావాలంటే కూడా ఇక్కడనే అవైలబుల్ గా ఉంటుంది. ఇక్కడే నుంచే మొత్తం తీసుకొని పోవచ్చు అనమాట. సో అందుకని చాలా మంది మార్నింగ్ ఇక్కడికి వచ్చేస్తారు, వాళ్ళకి కావాల్సిన ఫ్రూట్స్ అని కొనుక్కొని తీసుకొని పోతారు. సొంత బండ్లలో వాళ్ళు సొంతంగా వచ్చి తీసుకుపోతారు. అండ్ లేని వాళ్ళైతే అట్లా వస్తారు. ఇక్కడ చూడండి ఈ బండ్లో ఎంతగానో ఫ్రూట్స్ ఎక్కిచ్చారు. వాటర్ మిలన్, కర్బూజా అవన్నీ ఉన్నాయి ఇక్కడ. సో కొన్ని ఆటోలు చూసుకుంటే చాలా నిండిపోయి రిటర్న్ కూడా వెళ్తా ఉంటాయి.